ఈ 9 రోజులు ఏదైతే పూజా విధానం ఆచరించలేము అని అనుకుంటారో, ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే అది ఎలా కంటిన్యూ చేయాలి? ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయని అంటారు? ఇక్కడ ప్రధానంగా 9 రోజులు పాటించగలిగితే మేలు, 9 రోజులు చేసుకోవచ్చు. కొంతమంది 9 రోజులకి అనుకుంటారు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోతారు. కొంతమందికి వేరే వాళ్ళు చేస్తున్నారని అయ్యో మనం కూడా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 9 రోజులు దాటిపోయాయే, మొదటి రోజు అయిపోయింది అంటే బాధపడాల్సిన అవసరం లేదమ్మా. 3వ రోజు నుంచి ప్రారంభించవచ్చు, అంటే 7 రోజులుగా చేసుకోవచ్చు. లేదు 5 రోజుల నుంచి ప్రారంభించవచ్చు, 5 రోజులుగా చేసుకోవచ్చు. 7వ రోజు ప్రారంభించవచ్చు, 3 రోజులుగా చేసుకోవచ్చు. ఏదైనా బేసి సంఖ్యలో చేసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటిది, ఈ ప్రారంభం చేసిన తర్వాత మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక వస్తే, అంటే ప్రస్తుతం అంతా కూడాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఋతుమతి కనుక అయితే, అప్పుడు ఆడవాళ్ళు కనుక ఇబ్బంది వస్తే ఆ యొక్క దేవతా పూజా మందిర పరిసర ప్రాంతాల్లో తిరగకుండా ఉండి ఇంట్లోని వాళ్ళు పూజ కనుక చేసుకునే వెసులుబాటు ఉంటే, పూజ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన అడ్డంకినైనా కానీ ఏం అధిగమించవచ్చు. అలాగే ఈ రోజుల్లో మరి ఇంట్లో ప్రసాదాలు నేనే వండాలి, లేకపోతే ఇంట్లో అందరికీ నేనే వండి పెట్టాలి అంటే నమస్కారం చేసి ఉద్వాసన చెప్పడమే చాలా మంచిదమ్మ. అలాంటి మైలలో ఉండంగా అమ్మవారి గనక ఆ విధంగా చేస్తే మహా పూజ వల్ల వచ్చే పుణ్యం మాటెరుగు, మహా అపరాధం చేసినటువంటి పాపాన్ని మూటగట్టుకోవడం వల్ల ఈ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి అటువంటి చేయకూడదు. చాలామంది, కొంతమందికి ఆశౌచం మైల వస్తుంది, కొంతమందికి తీరిన తర్వాత మీరు అన్నట్టుగా 3 రోజులైనా చేసుకునే అవకాశం ఉంటే 3 రోజులు చేసుకోవచ్చు కదా, మాకు మైల తీరింది, అలాగే మాకు ఋతుస్నానం చేసుకున్నామనంటే 3 రోజులు చేసుకోవచ్చు. కనీస పక్షంలో 1 రోజునైనా, 9వ రోజునైనా కానీ అమ్మవారి పూజ చేసుకోమని శాస్త్రంలో చెప్పబడి ఉంది.